కానీ ఫైట్లు డ్యాన్స్లు అనేవి మాత్రం ఓన్లీ వారంలో ఒక నెలలో ఉండేవి, వాళ్ళకి 10 రోజులు, వాళ్ళకి 10 దినాలు తక్కువ ఉంటాయి. యావరేజ్గా మీరు లెక్కేసుకుంటే వారికి ఈ మిగతా యూనిట్లకు అందరికీ సమానంగానే వస్తుంది. కాబట్టి వాళ్ళ ఫిగర్ ఎక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళ దగ్గర స్కిల్తో కూడిన పని, ఆ స్కిల్కి తగ్గట్టుగా వాడు అమౌంట్ కూడా పెంచాలనేది మా ఉద్దేశం. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫైటర్స్కి డ్యాన్స్కి రోజు ఉండవు. ఇప్పుడు మా లైట్ మెన్లు కానీ ఆ ప్రొడక్షన్లో కానీ షూటింగ్ స్టార్ట్ అయిందంటే అందరికీ వాళ్ళకి కంటిన్యూగా షూటింగ్ ఉంటుంది, కానీ ఫైటర్స్కి డ్యాన్సర్స్కి వీళ్ళకి షూటింగ్లు ఉండవు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఓవరాల్గా పేమెంట్ అనేది అందరికీ ఒకలాగా ఉండాలి తప్ప ఒక కార్మికుడేమో ఏమీ తినకుండా ఒక కార్మికుడేమో భోజనం చేస్తుంటే కార్మికులు చాలా బాధపడుతూ ఉంటారు. ఇది వాళ్ళు చెప్పిన విధానం అయితే మాకు నచ్చలే అసలు. ఎందుకంటే వాళ్ళు విడగొట్టి కొన్ని యూనిట్లు అసలు పెంచమన్నారు. మేము అదే చెప్పాం, పెంచితే అన్ని యూనిట్లకి పెంచాలి, ఏదైతే ఎక్కువ తక్కువ ఉన్నాయో కూర్చొని మాట్లాడండి, కానీ అట్లా కొన్ని యూనిట్లకు పెంచడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. మేము ఒకటే చెప్పామండి, ఫస్ట్ పర్సంటేజ్ విధానం వెళ్ళిన తర్వాత కావాలంటే చర్చల్లో మేము ఏం చేయగలము, ఎలా చేయగలము అనేది ఆ తర్వాత ముందుగా ఆ కార్మికులు అందరితో మాట్లాడుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అది తర్వాత మాట్లాడదని చెప్పాం. దానికి వాళ్ళు అంగీకరించడం జరిగింది. ముందైతే ఈ పర్సంటేజ్ విధానం తేలితే ఆటోమేటిక్గా షూటింగ్ స్టార్ట్ అయితే ఆ నెక్స్ట్ స్టెప్లో ఆ విడతల వారీగా ఒక కండిషన్ మేము ఒప్పుకొని తర్వాత మాట్లాడతాం. నెక్స్ట్ కార్యాచరణ ఏం లేదండి. మేమైతే ఏదైతే ఇప్పుడు పర్సనల్ విధానం చెప్పామో ఆ పర్సనల్ విధానం పెంచిన దాకా మేము విధులకు హాజరు కావండి. మా నిరసన మాత్రం ఇంక రేపటి నుంచి ఉధృతంగా ఉంటుందని తెలియజేస్తాం. ఇప్పుడు సోమవారం నుంచి పూర్తి బంద్ ఉంటుందా, మళ్ళీ 30% పెంచడానికి వెళ్తుంటారా? బందే లేదండి, అది రేపు మా కార్యాచరణ బట్టి మేము ఫెడరేషన్లో మీటింగ్ పెట్టుకుని తెలియజేస్తాం. పూర్తిగా బంద్ అనేది లేకుండా పోతే సమస్య ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది. మీరు పూర్తిగా బంద్ అనేది చేయండి, లేదంటే 7 సినిమాలు 8 సినిమాలు అర్జెంట్లో చేసుకుంటే మీకే నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక వాదన ఉంది. అది రేపు మేము ఇప్పుడే జరిగింది కాబట్టి ఆ చర్చ కూడా జరిగింది ఇప్పుడు. అందుకని రేపు ఫెడరేషన్లో కూర్చొని మొత్తం అన్ని యూనియన్లు రేపు సెకండ్ సండే కాబట్టి మీటింగ్లన్నీ ఉంటాయి కాబట్టి అన్ని యూనియన్లో అందరి సభ్యులకు కూడా తెలియాలి, కాబట్టి అందరి సభ్యులకి ఇప్పుడు జరుగుతున్న విషయం కూడా తెలియాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మోసపూరితమైన కుట్ర ఏం జరుగుతుంది అనేది కూడా మాకు అర్థమైంది. కాబట్టి ఆ కుట్ర అనేది పబ్లిక్ కూడా తీసుకెళ్ళి రేపు ఆ తర్వాత మా నిరసన అనేది తెలియజేసుకొని ఆ షూటింగ్లో జరిగే షూటింగ్లో ఆపాలా వద్దనేది రేపు ఫెడరేషన్లో మాట్లాడుకొని తెలియజేస్తాం. మేము ఒకటే అండి, మాకు ఏదున్నా సరే అటు నిర్మాతల సైడ్ నుంచి కానీ ఇటు వర్కర్ సైడ్ నుంచి కానీ ఏ సమస్యలు వచ్చినా చెప్పవలసింది ఛాంబర్కి. మేము ఏదన్నా ఛాంబర్ వారికి కూడా తెలియజేశాము. అది కంపల్సరీ మాట్లాడదాం, అది తప్పే అని వారు మమ్మల్ని చెప్పడం జరిగింది. మేము కూడా వారికి ఆల్రెడీ కోర్టు ద్వారా ఉంది కాబట్టి కోర్టు పరిధిలో తెలియజేసుకుంటామని చెప్పాము. ఆ కోర్టు పరిధిలో నిర్ణయం వచ్చేంత వరకు మా కార్యాచరణ అనేది మీకు తర్వాత ప్రకటిస్తాం. ఏమో మరి ఆయన మరి ఎందుకు పంపించారో మాకైతే తెలియదు. మాకు ఏదైనా వస్తే ఛాంబర్ నుంచి నోటీస్ రావాలి తప్ప మాకు రావాలి తప్ప మాకు వేరే ఎక్కడి నుంచి కాదు. అలాగే వారు కూడా మాకు సుమారు 90 లక్షల రూపాయల పేమెంట్లు కట్టాలి. ముందుగా మాకు ఆ పేమెంట్లు కట్టిన తర్వాత వారు ఏదైనా మాట్లాడాలని చెప్పి మేము కోరుతున్నాం. వారు 90 లక్షల రూపాయలు ఉన్నారు పేమెంటు పీపుల్స్ మీడియా కంపెనీ మా డైలీ వర్కర్స్ యూనియన్స్కి. అది కూడా అఫీషియల్గా వాళ్ళు ముందు బిల్లుతో సహా మాకు పెట్టి ఇంకా పెట్టకుండా ఉన్న కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రూపంలో ఉన్నాయి. ఇంక ఎన్ని కోట్లు ఉంటాయో తెలియదు. మాకైతే అఫీషియల్గా డైలీ వర్కర్స్కి ఇంకా 90 లక్షల రూపాయల పేమెంట్ ఉంది. ఆ పేమెంట్ ముందు కట్టాక మాకు నోటీస్ పంపిస్తారో ఏం పంపిస్తారో ఛాంబర్కి పంపించమని చెప్పండి. ఒకవేళ బయట రాష్ట్రాల నుంచి ఒక 6 డాన్సర్స్ వస్తే ఇక్కడ వాళ్ళు కూడా 6 పెట్టాలని రేషియో అనేటువంటిది ఏదో ఉంది కదా, అది యథావిధిగానే కొనసాగుతుంది. ఆ రేషియో విధానం అనేది మేము చెప్పామండి క్లారిటీగా. అది మిగతా వారు ఏదైతే పాయింట్లు చెప్పారో ఆ పాయింట్లో మేము తర్వాత హైపెక్ మీటింగ్ ఉంటుంది ఈ నెలలోనే, అంటే ఆల్ ఇండియా లెవెల్లో. అక్కడ రేషియో విధానం అనేది అక్కడ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అది ఒక 3 వారాల్లో మేము చెప్పేస్తామని చెప్పాం. దానికి ఆ రేషియో విధానానికి అయితే మిగతా వాటి అన్నిటికి కూడా మేము చెప్పాం. ఫస్ట్ వేతనాలు పెంచండి, వేతన పర్సెంటేజ్ చెప్పండి.